నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటు షణ్ముఖ్ గారు అయితే ఉన్నారు. నమస్తే షణ్ముఖ్ గారు. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చూశానండి. నిజంగా అది బాధాతత్వ హృదయం అంటారో ఏదో ఒక వర్డింగ్ మిస్ అయిపోతుంది. ఆ హృదయంతో నిజంగా వచ్చిరాని మాటలతో నేను మాట్లాడుతాను, క్షమించాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సౌమ్యుడు, సాత్వికుడు, అసలు ఆర్థిక పరిస్థితి మాత్రం అంతంత మాత్రమే. మీకు కూడా తెలిసిన విషయం, ఆయన ట్వీట్లు చూసినా మనకు అర్థమవుతుంది. ఇటువంటి అమాయకుణ్ణి, అనామకుణ్ణి ఇతగాని హింసిస్తే ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఏమొస్తుంది? ముఖ్యంగా నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సెక్యూరిటీ తగ్గిస్తే కూటమి ప్రభుత్వానికి ఏమొస్తుంది? అసలు తగ్గించారా లేదా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి ఏ విధంగా సెక్యూరిటీ పెంచారా, తగ్గించారా తెలిపే ప్రయత్నం ఉంటే చేయండి. మీరు అడిగినటువంటి ప్రశ్నలో ప్రధానంగా 2 అంశాలు ఉన్నాయండి. మొదటి పాయింట్ మీరు ఏమడుగుతున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు, సౌమ్యుడు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. మీడియా సమావేశంలో క్లారిటీగా చెప్పాడు కదండి. అది మీ దగ్గర డబ్బులుంటే ఈయన నా పార్టీని నడిపించుకుంటాను అని చెప్పాడు. సో రెండో పాయింట్ ఏంటంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు. మూడో పాయింట్ నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడు, సౌమ్యుడు, ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచివాడా, చెడ్డవాడా అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచివాడే, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. జగన్ అనేవాడు ఒక ఎమోషన్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. జగన్ అనేవాడు ఒక వజ్రాయుధం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. ఈ రకంగా మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. సరే, ఈ సూటిగా ఇక్కడ ఇంటర్ప్రిట్ అయ్యి అడుగుతున్నాను. స్ట్రైట్ క్వశ్చన్ అండి. వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ఎస్ ఆర్ నో ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్, రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ దిగి వచ్చి రాజశేఖర రెడ్డి వర్సెస్ జగన్మోహన్ రెడ్డి అంటే ఈ వైసీపీ క్యాడర్ ఎవరు కోటేస్తుంది? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారే. ఓకే, అంత ఎమోషన్ ఊహాజనితం కాబట్టే వాళ్ళు కూడా ఊహాజనితంగానే సమాధానం చెప్తారు. ఇప్పుడు మా కళ్ళ ముందు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు, మళ్ళా దిగు వస్తే, మళ్ళా జగనన్న వస్తే, ఇదంతా ఊహాజనితం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందిని చంపినా, వాళ్ళ అమ్మను బయటికి గెంటేసా, చెల్లెల్ని బయటికి గెంటేసా, ఎన్ని హత్యలు చేసా, జగన్ 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 అనే ఎమోషన్ క్యారీ ఆన్ చేస్తున్నాడండి. రాష్ట్రంలో 100% ఓటు బ్యాంక్ అనుకుంటే 60% ఓటు బ్యాంకు కూటమి ప్రభుత్వం పైన ఉంది. మిగిలిన 40% ఓటు బ్యాంకు జగన్మోహన్ రెడ్డి గారి వైపున ఉంది. ఈ 60% అంటే పడని వారు 40%కి మొగ్గు చూపుతారు. 40% అంటే పడని వారు 60% వైపు మొగ్గు చూపుతారు. సో రాష్ట్రంలో ప్రధానంగా ఓటు బ్యాంక్ అనేది 60-40 రేషియోలో చీలిపోయింది. మరి ఈ మిగిలిన 20% ఉంటుంది కదా, 40-40 తెలుగుదేశం పార్టీకి 40 ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీకి 40% ఉంది, 40% ఉంది. మరి మిగిలిన ఈ 20% మందే ప్రభుత్వాలను డిసైడ్ చేస్తున్నారు. ఈ 20% మందిలో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇందాకన్నారు వివేకానంద రెడ్డి గారిది కానీ, మరి అదేవిధంగా నిన్నటి సింగయ్య దళితుడి విషయం అయితేనేమి, మరొక అంటే వర్షన్ కమ్మవారి పైన కమ్మని ప్రేమ, కపట ప్రేమ, అంటే మొసలి కన్నీరా, ఒరిజినల్ కన్నీరా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకంగా అయినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నటనలో నిజంగా ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పేసి మాజీ ఎంపీ ఒకప్పుడు, అంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఆయన ఒక ఎంపీ, బొచ్చులో నాయకత్వం అన్న పదంతో ఫేమస్ అయ్యాడు. సో ఆయనే స్వయంగా చెప్పాడు, ఆయనకి ఈయనకు ఆస్కార్ ఇవ్వాలి, మీరు ఎవరెవరికో ఇస్తున్నారని చెప్పేసి ఆయన అన్నాడు. ఆయన ఎవరో కాదు, RRR గారు. మరి రెండో విషయానికి వద్దాం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు, మరి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే, మీరే డబ్బులు ఉంటే ఇవ్వండి, నేను పార్టీ నడుపుకుంటాను అంటున్నారు. 5 ఏళ్ళు అధికారం అనుభవించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు లేవు అంటే అక్కడ వినేటువంటి వారు గొర్రెలు అని చెప్పేసి ఆయన భావిస్తూ ఉన్నారు. ఓకే, లేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో నిజం ఉంది అని అనుకుంటే 2023 మార్చి నెల టయానికి గాను 2023 మార్చి నెల వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో, అంటే విరాళాల రూపంలో తీసుకున్నటువంటి మొత్తము, మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులు జిల్లాల వారీగా ప్యాలెస్లు ఏదైతే కట్టారో 26 జిల్లాలకు 26 ప్యాలెస్లు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులు కట్టారో, వీటి యొక్క ఆస్తుల విలువ మొత్తము ఎన్నికల కమిషన్కి ఎంత నివేదిక ఇచ్చారు అంటే 3,393 కోట్ల రూపాయలుగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మీరు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డబ్బులు ఉన్నాయా లేదా? మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తులు కొన్ని సీజులో ఉన్నాయి. రీసెంట్గా దాల్మియా సిమెంటు, దాని తర్వాత 800 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాపర్టీ జప్తు చేయడం అనేది జరిగింది. సరే, ఇంకా మూడో పాయింట్కి వద్దాం. ఇప్పుడు మీరేమంటున్నారు, కూటమి ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు పులివెందుల శాసనసభ్యుడు, 2 సార్లు ఎంపీ, ఎమ్మెల్యే, ప్రతిపక్ష
ప్రతిపక్ష నేత అని చెప్పేసి మీరు చాలా చెప్తున్నారు. నిజంగా ఒక్కసారి మనం గతానికి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రులు ఇప్పుడు లేరా? పాయింట్ నెంబర్ 1. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా ప్రజలు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చారా లేదా? పాయింట్ నెంబర్ 2. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అంటున్నారు కాబట్టి కేంద్రం ఇస్తుందా సెక్యూరిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా సెక్యూరిటీ? ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి. మరి పాయింట్ నెంబర్ 1లో ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి అంటున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరండి? మాజీ ముఖ్యమంత్రి, అదే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. మరి ఆయన అడగలేదే సెక్యూరిటీ? మరి ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయనకి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాలి కదా. మరి అంటే రాష్ట్రంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేస్తే Z+ కేటగిరీ సెక్యూరిటీ కంపల్సరీ. అది ఎవరి రాష్ట్రం ఆధ్వర్యంలోకి వస్తుందా, కేంద్రం ఆధ్వర్యంలోకి వస్తుందా? కేంద్రం ఇస్తుందా, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా Z+ కేటగిరీ సెక్యూరిటీ? రాష్ట్రం ఇస్తుంది. అంటే మాజీ ముఖ్యమంత్రి. పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలోనే సొంత పార్టీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు గారి విషయంలో ఆయన సిఐడి వేధిస్తే ఆయన కేంద్ర ప్రభుత్వానికి విన్నవించుకొని Y కేటగిరీ తెచ్చుకోవడం జరిగింది. భద్రత రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా, భద్రత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. Y కేటగిరీ అయినా, Y+ కేటగిరీ అయినా, Z కేటగిరీ అయినా, Z+ కేటగిరీ అయినా కేంద్ర ప్రభుత్వమే సెక్యూరిటీ ఇస్తుంది. ఇక్కడ ప్రజలను మరొక్కసారి గొర్రెలను చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనటువంటి అంశాన్ని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదిస్తూ బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. ఇంకా రెండో పాయింట్కి వద్దాం. రెండో పాయింట్ ఏంది? నిజంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ సెక్యూరిటీ కల్పించుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఆయన యొక్క హత్యకు ప్రణాళిక వేస్తోందా? అంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని హత్య చేయాలని ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారు అనుకొని ఉంటే వివేకానంద రెడ్డి గారి మాదిరో లేకపోతే ఇంకో మాదిరిగానో చేసే ఆలోచనలు ఏనాడు చంద్రబాబు నాయుడు గారు చేయరు. నిజంగా ఈ పొద్దుడికి సమాజాన్ని, సిగ్గులేని సమాజాన్ని అడుగు, నిగ్గదీసి అడుగు అని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఏ పదాలైతే ఆనాడు పాటలో వాడారో అదే తరహాలో నిన్న ముఖ్యమంత్రి ఒకానొక ప్రెస్ మీట్లో ఏమయ్యా మీరు ఒక పిల్లని ఇవ్వాలంటే ఒక ఇంట్లో నుంచి ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసేటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి ప్రజలు ఒక నాయకుడిని ఎంచుకోవాలంటే ఎన్ని తరాలు చూడాలి మీరు, అతను మంచోడా చెడ్డోడని చూడాలని సమాజాన్ని నిగ్గుదీసి అడిగాడు 4వసారి ముఖ్యమంత్రి ఎన్నుకోబడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు. తప్ప ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు తొక్కండి, రప్ప నరకండి, కాల్చి పడేయండి, నంద్యాల ఎన్నికలు బై ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు కాల్చి పడేయండి చంద్రబాబు నాయుడు గారిని అని ఎక్కడైనా మాటలు సంబోధించాడా? లేదండి. నిజంగా అలాంటి తత్వం ఉందా చంద్రబాబు నాయుడు గారికి? ఆన్సర్ ఈజ్ క్లియర్. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే రాష్ట్రంలో నువ్వు ఒక్కడివే మాజీ ముఖ్యమంత్రి కాదు, కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి ఉన్నారు. రెండోది ప్రతిపక్ష నేత హోదా లేదు, నీకు ప్రజలు ఇవ్వలేదు. కేంద్ర మాధ్యమంలో ఉన్నటువంటి సెక్యూరిటీని నువ్వు చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఆపాదిస్తావు? పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, ఇక్కడ నీ హత్యకు ఎవరు ప్రణాళికలు వేయరు కూడా. రాజకీయంగా భూస్థాపితం చేస్తాను అని అన్నారే తప్ప అంటే భౌతికంగా అనే మాట చంద్రబాబు నాయుడు గారు నోటి వెంట సస్సేమిరా రాదు అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. ఇప్పుడు టెక్నికల్గా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సెక్యూరిటీ ఇస్తుందో పోలీసుల ద్వారా లేకుండా కానిస్టేబుల్ ద్వారా అక్కడ ఉన్నటువంటి SI, CI, SPల ద్వారా కూడా మొన్న అంబటి రాంబాబు ఏదైతే బ్యారికేడ్లు అడ్డపెట్టినారో బ్యారికేడ్లు ఎత్తేయడం కూడా చూసామండి. అంటే మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది అక్కడ సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఆ సెక్యూరిటీని కూడా జగన్మోహన్ రెడ్డి సేఫ్టీ కోసం అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా జీర్ణించుకోలేకున్నారు. అంటే సెక్యూరిటీని తీసేయమని వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పర్యటన చేసే నా పొద్దు 50 నుంచి 60 మంది పోలీసులు అక్కడే ఉన్నారు. నువ్వు ఈరోజు ఏమంటున్నారు అధికార పార్టీ నాయకులు కానీ, నువ్వు ఒక ఎమ్మెల్యేవి అని చెప్పేసి హోమ్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారు, కొల్లు రవీంద్ర గారు మొత్తం అందరూ అదే మాటే. ఒక ఎమ్మెల్యేకి మహా అయితే నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి లేకపోతే నీ మీద దయదలిసి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఫ్రెండ్ కొడుకు అని చెప్పేసి అంటే రాజశేఖర రెడ్డి గారు కొడుకు అని చెప్పేసి ఒక 10 మంది కానిస్టేబుల్ని ఎక్స్ట్రాగా పెట్టచ్చు ఆయన అభిమానం కొద్దీ. అంతే తప్ప నువ్వు ఇష్టానుసరిగా పోలీసులు ఇంతమంది ఇన్ని కాన్వాయ్తో అనుమతిస్తే నేను ఒక నా బల ప్రదర్శన 50-70 వేసుకొచ్చాను, నేను 50 వస్తాను, 100 కార్లతో వస్తాను, రప్ప తలకాయల మీద ఎక్కించుకుంటా పోతాను వాహనాలు అంటే ప్రభుత్వం ఎలా ఒప్పుకుంటుంది? తాజాగా మనకు అందినటువంటి అప్డేట్ అండి,
మనకు ఆల్రెడీ తెలుసు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద పడి చనిపోయినారో సింగయ్య, ఆయన కాకుండా వేరే ఒక వ్యక్తి అంబులెన్స్లో రెడ్డి వ్యక్తి ఒక అతను చనిపోయినాడు ఇమీడియట్గా స్పృహ లేక. కానీ ఇవాళ ఈ రోజుటి వరకు ఆ గుంటూరు జిల్లా నుంచి తమిళనాడులోని చెన్నైకి తీసుకెళ్ళి ఇప్పటి వరకు హాస్పిటల్లోని మరో వ్యక్తి మరణించాడు. అంటే సెక్యూరిటీ ఆ రోజున ప్రొవైడ్ చేస్తూ ఉంటే సెక్యూరిటీని తీసేసి తోపులాట ఎక్కువైపోయింది. ఒకప్పుడు ఎలక్షన్ ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంబులెన్స్ వస్తే చంద్రబాబు నాయుడు గారు పంపించారు, దారి నిమ్మ అని చెప్పేసి ఎగతాళి చేసేవారు. మరి నేడు అదే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బల ప్రదర్శన యాత్రలో భాగంగా ఒక అంబులెన్స్ ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయిపోయి నిలబడేసి ఈరోజు అతను కూడా టీడీపీ నేత వెంకటేశ్వర్ల గారి యొక్క కుమారుడు అని చెప్పేసి తెలిసింది. మరొక ప్రాణం బలైపోయింది. సరైన సమయానికి వైద్యం అందక ఈరోజు బలైనటువంటి పరిస్థితి. అంటే ఒక మనిషిని సంవత్సరం కింద చనిపోయినటువంటి మనిషిని పరామర్శ యాత్రకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 3 శవాలను తీసుకొని వెళ్ళారు. ఈ ఉసురు ఊరకనే పోదు. మీరు నిజంగా ప్రదర్శన చేయాలనుకుంటే నిజంగా జగన్ అనేవాడు ప్రజల్లో ఉన్నాడు, జగన్ అనేవాడు ఒక ఎమోషన్ ప్రజలకు అని అనుకుంటే నాకు తెలిసి ఇంత బల ప్రదర్శన యాత్రలు అయితే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి, 3 ఏళ్ళు అన్నారు, ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు అని చెప్పేసి కూడా నేను చెప్తాను. ఒక్క మరణం సంభవించుకోకుండా కడప మహానాడు నలుదిక్కులు పెక్కటిల్లేలా ఒక ఇన్సిడెంట్ లేకుండా బాగా జరిగింది. నిన్న నారా లోకేష్ గారి ర్యాలీ జరిగింది, ఎక్కడైనా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందా? మరి ఎందుకు మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలకు డిసిప్లిన్ క్రమశిక్షణ కమిటీ అనేది ఎందుకు లేదు? ఒకసారి మీకు మీరు ప్రక్షాళన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు చేయొద్దని మేము అనట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేయొద్దని మేము అనట్లేదు. కానీ చేసేదానిలో ప్రమాదాలు జరగకోకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత, ఆ నిర్వహణ బాధ్యత కూడా వాళ్ళదే ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఓకే అండి, ధన్యవాదాలండి. నమస్తే.